కిసిక్ నిన్న చెన్నైలో పుష్ప 2 సినిమా నుంచి ఈ ఐటమ్ సాంగ్ రిలీజ్ చేశారు. నిన్న ఆదివారం సాయంత్రం. ఇక ఈరోజు సోమవారం సాయంత్రానికి 24 గంటలు పూర్తయింది ఈ ఐటమ్ సాంగ్. అంటే ఎంతమంది చూశారు, కొత్త రికార్డ్ ఏమైనా పెట్టిందా లేదా అని చూస్తే మొదటి 24 గంటల్లో ఈ పాటని 27 మిలియన్ మంది చూశారు. 27 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 27 మిలియన్ అంటే 2,70,00,000 మంది చూశారు. ఇది ఒక రికార్డు. అంటే ఇంతకుముందు మన తెలుగు సినిమాల పరంగా తెలుగు పాటల లిరికల్ వీడియోలో ఈ సంవత్సరం వచ్చిన గుంటూరు కారం నుంచి దమ్ మసాలా సాంగ్, మహేష్ బాబు సాంగ్ 17 మిలియన్ వ్యూస్తో టాప్లో ఉన్నింది. ఇక ఆ పాటని ఇంతవరకు ఏ సినిమా పాట కూడా బ్రేక్ చేయలేదు. అంటే 17 మిలియన్ అంటే 1,70,00,000 మంది. అది మన తెలుగు రికార్డు. ఆ రికార్డుని ఈ పుష్ప 2 కిసిక్ సాంగ్ 12 గంటల్లో బ్రేక్ చేసేసింది. ఇక ఆ తర్వాత మన సౌత్ ఇండియా నుంచి మనం విజయ్ గోడ్ సినిమా నుంచి విజిల్ పొడు సాంగ్ 25 మిలియన్తో టాప్లో ఉన్నింది సౌత్లో. అంటే 2,50,00,000 మంది చూశారు మొదటి 24 గంటల్లో ఆ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పుడు. ఆ రికార్డుని 24 అవర్స్లో 18 గంటల్లోనే బ్రేక్ చేసేసింది. ఇక మొత్తంగా 24 గంటల్లో 27 మిలియన్ వ్యూస్, అంటే 2,70,00,000 మంది చూశారు. ఇక ఈ రికార్డు ఇక చాలా రోజులు ఉండబోతుంది. ఇక ఈ రికార్డును కొట్టే సాంగ్ ఫ్యూచర్లో ఏదొస్తుందో చూడాలి. సో ఇది ఒక సౌత్ ఇండియా తెలుగు పాటల పరంగా రికార్డ్ అయితే, సౌత్ ఇండియా పరంగా కూడా రికార్డు 27 మిలియన్ వ్యూస్ అనేది మొదటి 24 గంటల్లో. కానీ లైక్స్ పరంగా మాత్రం కొత్త రికార్డ్ ఏం పెట్టలేదు. లైక్స్ కేవలం 5 లక్షల లైక్స్ మాత్రమే వచ్చాయి 24 గంటల్లో. ఇది కొంచెం అంటే ఎందుకంటే టాప్ 10లో కూడా లేదు. టాప్ 1లో మనకు ఈ 8 లక్షల వ్యూస్ టాప్ 1లో ఉంది. మన ఏ సాంగ్ అది గుర్తు రావట్లేదు. బట్ మొత్తానికైతే వ్యూసే ఇంపార్టెంట్ కాబట్టి అది చూపిస్తుంది ఎంత క్రేజ్ ఉంది, ఎంత బజ్ ఉంది ఈ సినిమాకు, ఈ పాటకు అనేసి. ఇక పాట గురించి మాట్లాడితే అంటే ఖచ్చితంగా ఈ పాటని మన పుష్ప 1లో ఉన్న ఊ అంటావా పాటకి కంపారిజన్స్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే సేమ్ సినిమా, సేమ్ సీక్వెన్స్, సో సేమ్ ఐటమ్ సాంగ్ కాబట్టి కంపారిజన్స్ వస్తాయి. బట్ ఊ అంటావా కంపేర్ చేస్తే ఈ పాట తేలిపోతుంది. బట్ కంపారిజన్ లేకుండా ఇండివిజువల్ సినిమాగా, ఇండివిజువల్ పాటగా చూస్తే ఈ పాట కూడా బాగుంది. ఇంకా శ్రీలీల డాన్సింగ్ క్వీన్ అని పెట్టారు. శ్రీలీల డాన్స్ ఇరగదీస్తుంది తెలుస్తూ, కానీ ఇది మొత్తం పాట కాదు, కేవలం లిరికల్ వీడియోనే. కాబట్టి సినిమాలో సాంగ్ చూసినప్పుడు మరి ఊ అంటావా కంటే కూడా దాటిపోవచ్చేమో తెలియదు. బట్ వినడానికి మాత్రం ప్రస్తుతానికి ఊ అంటావా అంత లేదు. బట్ కిసిక్ ఇండివిజువల్గా చూస్తే పాట బాగుంది. నేను తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో చూశాను, కన్నడ చూడలేదు. 3 భాషల్లో అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి దల్సా అని ఏదో అమ్మాయి పాడింది, తెలుగులో, తమిళ్లో, హిందీలో. లిరిక్స్ మనకు తెలుగు చంద్రబోస్ రాశాడు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు, డిఎస్పీనే. అంతే, బాగుంది. అది కిసిక్ అనే పదం మంచిగా పాపులర్ అవుతుంది. ప్లస్ దెబ్బలు పడతాయిరో మామ అనేది తెలుగులో బాగుంది, దెబ్బలు పడతాయి అనేది ఉంది. అదే పదాన్ని అంటే కిసిక్ అన్ని భాషల్లో కిసికే, దెబ్బలు పడతాయని తెలుగులో ఉంటే తప్పడు మారుంగి సాలా అనేసి హిందీలో, తమిళ్లో అలాంటిది ఏదో ఉంది, అలా మలయాళంలో కూడా కొద్దిగా అలాంటిదే ఏదో ఉంది. సో చూడాలి ఇక సినిమా December 5. ఇక అంటే ఈ చెన్నైలో జరిగిన ఈవెంట్లో కొద్దిగా దేవిశ్రీ ప్రసాద్ కొద్దిగా కామెంట్స్ చేశాడు. అతన్ని అంటే మ్యూజిక్ డైరెక్టర్లని ఇద్దరిని కొత్త వాళ్ళని తెచ్చారు కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, మన తమన్ని, శామ్ సిఎస్ని అండ్ అజనీష్ లోకనాథ్ని. సో అక్కడ డిఎస్పీ కొంచెం ప్రొడ్యూసర్స్ మీద కంప్లైంట్ చేశాడు. అది ఇష్యూ నడుస్తుంది, అది పక్కన పెట్టేస్తే ఈ పాట లిరికల్ వీడియో కిసిక్, మన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల అండ్ బన్నీ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ది పాట ఇండివిజువల్గా బాగుంది. కంపేర్ చేసుకుంటే ఊ అంటావాతో కొద్దిగా తగ్గింది. బట్ వ్యూస్ పరంగా మాత్రం 27 మిలియన్ వ్యూస్తో కొత్త రికార్డు పెట్టింది. అటు తెలుగు పాటల పరంగానే కాదు, అటు సౌత్ ఇండియా పరంగా 2,70,00,000 మంది మొదటి 24 గంటలు చూశారు. ఇది కొత్త రికార్డు. ఇక ఇప్పట్లో ఈ రికార్డు బ్రేక్ అవ్వదు. ఓకే, బాయ్. మీరు చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి చూడండి. యూట్యూబ్లో ఉంది, తెలుగులో ఉంది, హిందీలో ఉంది, తమిళ్లో ఉంది, మలయాళం ఉంది, కన్నడ నాకు ఇంకా కనపడలేదు. ఓకే, బాయ్.